రాత్రి చిరెడ్డిపాలెం మండలంలో ఆగులపాడు వద్ద 2 చికెన్ వేస్ట్ బళ్ళు పట్టుకోవడం జరిగింది. వాటి మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ వెహికల్స్కి సంబంధించి రాపూర్కి చెందిన వెంకటేశ్వర్లు అనే అతను ఓనర్గా ఉన్నాడు. ఈ డ్రైవర్లు వీళ్ళు బెంగళూరు నుంచి ఈ చికెన్ వేస్ట్ చెన్నై నుంచి అట్లా తీసుకొచ్చి ఇక్కడ చెరువులు వేయడం జరుగుతుంది. ఈ చెరువులకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. బండ్లు కూడా సీజ్ చేసి కోర్టుకు పెడుతున్నాం. అలాగే ఇప్పటి వరకు ఈ చికెన్ వేస్ట్ మీద బుచ్చిరెడ్డిపాలెం మండలంలో 14 కేసులు నమోదు చేయడం జరిగింది. అలాగే వీరి మీద అందరిని పిలిచి కూడా కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది. ఎక్కడైనా కూడా చికెన్ వేస్ట్ తీసుకొస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటాం, కేసులు నమోదు చేస్తామని చెప్పడం కూడా జరిగింది. అలాగే లోకల్గా కూడా చాలామంది చికెన్ వేస్ట్ బండ్లు ఆపి మేము పోలీసులకి ఇన్ఫామ్ చేస్తామని చెప్పి సివిలియన్స్ కానీ మేము ప్రెస్ అని చెప్పి కొంతమంది యూట్యూబ్ ఛానల్ అని చెప్పి కొంతమంది కూడా వాళ్ళు బెదిరించి డబ్బులు మన గూగుల్ పే ద్వారా ఫోన్పే ద్వారా కూడా ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నారు. అది రికార్డెడ్గా ఎవిడెన్స్ కూడా మా దగ్గర ఉంది. వాళ్ళు ఎవరైతే ఉన్నారో అట్లా చేసిన వాళ్ళ మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ మీద కూడా నిఘా పెట్టడం జరుగుతుంది. అలాగే మెయిన్గా ఈ రొయ్యల చెరువులు ఉండే పాయింట్ జొన్నవాడ నుంచి ఇటు దామరమడుగు, అలాగే ఆగులపాడు నుంచి దామరమడుగు రోడ్డు ఏదైతే చెరువులు ఉన్నాయో ఆ రోడ్లో మా బీట్ వాళ్ళని పెట్టేసి మా ఎస్ఐ గారు మేము కూడా నిరంతరం నిఘా ఉంచడం జరుగుతుంది. ఏ వెహికల్స్ వచ్చినా కూడా వాటి మీద కేసు నమోదు చేసి వెంటనే కోర్టుకు పెట్టడం జరుగుతుంది. అలాగే ఈ రూట్లో ఎవరైనా ఇట్లా బండ్లు ఆపి అనుమానాస్పదంగా వాటి మీద వాళ్ళని బెదిరించి డబ్బులు తీసుకున్నట్టుంటే వాళ్ళ మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది.